గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మంగళవారం అండి. ఈరోజు మార్నింగ్ లేచాను 6కే. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పిల్లలకి ఎగ్ రైస్ చేశాను. ఇంకా వాళ్ళకి నైట్ ఉప్మా చేశాను అనమాట టిఫిన్. ఇప్పుడైతే వేడి వేడి మజ్జిగన్నం పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ పెట్టట్లేదు, వేడి చేస్తుందని చెప్పి. ఇప్పుడైతే జాబ్ చేసేసాను. ఇంకా ఎగ్ రైస్ అయితే వాళ్ళు కావాలన్నారు, ఎగ్ రైస్ చేసేసాను అనమాట. ఇంకండి ఎగ్ రైస్ అయితే చేసేసాను, అలాగే జావ కూడా చేసేసాను అనమాట. ఇక్కడైతే వీడు మజ్జిగన్నం తింటున్నాడు. టీవీ చూసుకుంటూ తింటారనమాట. బాక్స్లో పెట్టేస్తే పని అయిపోతుంది. అదేం వస్తుంది తినేస్తా. వస్తున్నాను, అలాగ వస్తుంది. రైస్ పెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడి ఉంది, తిందు పర్లేదు, కొంచెం తినకన్నా. ఇప్పుడు వేడి వేడి అన్నం తింటే సర్దుకుంటుంది. ఇప్పుడు కూడా ఏం తినకపోతే ఇంకా ఎలాగో ఉంటుంది కడుపులో. ఎప్పుడు రైస్ తిందు, ఎప్పుడు మార్నింగ్ రైస్ అంటే ఇంకా అస్సలు రైస్ జోలికి పోదు. టిఫిన్లు అయితే పర్వాలేదు. నైట్ ఎక్కడ రైస్ తిన్నావు నువ్వు? నైట్ టిఫిన్ తిన్నావు కాబట్టి ఇప్పుడు రైస్ తినమంటున్నాను. వేడి చేసేస్తుంది. ఇప్పుడు కూడా టిఫిన్ చేస్తే వేడి లేదు. చెప్తున్నాను కదా, నువ్వు టిఫిన్లు తప్ప రైస్ అస్సలు ముట్టుకోవట్లేదు. ఒక పూట తింటున్నావు రైస్, గుర్తుపెట్టుకో. అలవాటు అయిపోద్ది. నేను అలవాటు చేస్తాను రైస్. ఎగ్ రైస్ చేస్తే ఒక బాక్స్తో అయిపోద్ది చక్కగా. అదే కర్రీస్ చేస్తే మాత్రం 100 బాక్సులు అవుతాయి సాయంకాలానికి క్లీన్ చేసుకోవడానికి. ఇగో నీ బాక్స్. స్పూన్లు 2 తీసుకురా, 2 స్పూన్లు తీసుకురా. ఏం చూస్తున్నావు అటు? అయిపోయింది లంచ్ బాక్స్. ఏంటి సాయి? గుర్తొచ్చింది. ఇది రాసుకుంటే మొహానికి ఎక్కడ అక్కడే ఉంటుంది అన్నమాట పౌడర్. ఆపు. సూసు దులుపు వేసేసుకోకు, లోపల ఏమైనా ఉంటాయి. సాక్స్లు సూసు 2 దులుపు. ఇక్కడ షర్ట్ ఎందుకు తడిసింది? ఇక్కడ వరకు ఎందుకు వెళ్ళింది వాటర్? నాదే విజయం. నీదే విజయం, చదువులో చూపించిన విజయం. ఇది కరెక్ట్. ముందు ఇలా కూర్చోవాలి కదా. ఇలా ముందు ఇలా కూర్చోవాలి కదా. డాడీ టమాటా అడ్డవాళ్ళతో పేరునా మళ్ళీ అయితే అడుగుతారు. నీరు తీసుకెళ్ళాలి. టైం అవ్వలేదు కదా నాన్న. నాకు అవుతుంది టైము. బాయ్. ఓకే, హ్యాండ్స్ కుట్టాలి కదా డ్రెస్కి. వస్తున్నా. బాయ్ నాన్న. ఏంటి బయటే ఉన్నాయి, లోపల ఎవరు పెట్టారు? ఇంకా బ్యాగ్. బాటిల్ ఏది? కనిపిస్తున్నాయి. పిల్లలైతే వెళ్ళిపోయారండి. మేమైతే జావ తాగుతున్నాము. ఇతను కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతారనమాట. అక్కడ టీవీ సౌండ్ ఎక్కువై. ఓకే బాయ్. వెళ్ళిపోయారండి ఆఫీస్కి, స్కూల్కి. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నేనైతే వంట చేయాలి. పిల్లలకి ఎగ్ రైస్ వరకే పెట్టాను. మా వారికి అయితే మళ్ళీ లంచ్కి వస్తానన్నారు. అతని కోసం అయితే వంట చేయాలన్నమాట. అంత తొందరగా చేయాలండి, లేట్గానే చేస్తాను.
రైస్ అయితే ఉంది కానీ అతను మాత్రం తినరు. నేను నా వరకు ఉంది నాకు పిల్లలకి ఎక్కువ పెట్టాను. పిల్లలు టిఫిన్ ఏం చేయలేదు కదా తింటారని. మా పాప అయితే రైసే తినలేదు, వదిలేసి వెళ్ళిపోయింది. దొంగమొహంది టిఫిన్లు అయితే తింటుంది, రైస్ అయితే తినదు దొంగమొహంది. ఆ అబ్బాయికి బతిలాడుతూ తింటాడు కానీ మా అమ్మాయి అస్సలు తిందనమాట. టిఫినే కావాలి దానికి, టిఫిన్ ఉంటే తింటుంది. ఈరోజు హడావిడి ఏం లేదు, మెల్లగా వెళ్ళారు చక్కగా. నిన్నైతే అయ్యో ట్యాబ్లెట్ వేయడం మర్చిపోయాను, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వచ్చింది. చాలా రోజులకి మా ఫ్రెండ్ వచ్చింది, అగండి మా అన్నయ్య అనమాట. సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు డోర్ కొట్టి. లంచ్ అయితే సడన్గా ప్రిపేర్ చేశాను. ఏమున్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోతారు, పర్లేదు. 1 అవుతుంది టైం అయితే. ప్రజెంట్ అయితే ఇదనమాట. అనుకోలేదు తను వస్తుందని. ఏది మొహం చూపించమ్మా లక్ష్మీదేవి. వైట్ రైస్ వేసుకుని పెరిగేసుకొని ఆ బ్రౌన్ రైస్ మేము ఎవరం తినం, ఆయనే తింటాడు. మంచిదంట కానీ మరి మనకు అలవాట్లేదు కదన్నా, ఎక్కదు. పెట్టుకున్నాను కర్రీ, లేకపోతే ఈ గ్రేవీ పెట్టుకోండి. అప్పుడే పెరుగా కొన్ని ఆమ్లెట్ వేసుకోండి, ఆమ్లెట్ వేసుకోండి. అవునా, చికెన్ వద్దని ఇక్కడ పెట్టిండు, గ్రేవీ వేసుకోండి. గ్రేవీ ఎందుకని? మటన్కి అసలు అవుతుందా? నాకేం తెలుసు. మంగళవారం రోజు ఇంటికాడ ఉన్నా అని చెప్పేసి ఆ రోజు చికెన్ తెచ్చినాం. వీళ్ళ కావాలి ఇంట్లో వస్తే అందరూ వస్తే తెచ్చినాం. ఓకే, తింటే 3 రోజులు మోషన్స్ అవుతుంది. లేదులేండి అని అంటే కొంచెం ఒక్కొక్కసారి తేడా కొడుతుంది. వాళ్ళ దగ్గరైనా మన దగ్గరైనా తేడా కొడుతుంది కొంచెం. మసాలా ఫుడ్ ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే వెళ్ళిందండి భోజనం చేసేసి. తను అనుకోకన్నా వచ్చిందనమాట. తను వర్క్ చేస్తుంది, తను నేను కలిసి చేసేవాళ్ళమి ఒక దగ్గర. నేనైతే డ్రాప్ అయిపోయాను, తను చేస్తుంది అనమాట. ఈరోజు హాలిడే అంటే తను తీసుకొని వచ్చిందంట, హాలిడే తీసుకుందంట. అలా చూసి వెళ్దామని వచ్చింది, హెల్త్ బాగాలేదంటే. ఇప్పుడే వెళ్ళారనమాట తను, తన హస్బెండ్. నేనైతే లంచ్ చేస్తున్నాను. దానికోసం చికెన్ తీసుకొచ్చారు. టైం లేదు, 1 అయిపోయింది. తను కూర్చోబెట్టి ఏం వంట చేస్తామని చెప్పి హోటల్లో కర్రీ అయితే తెచ్చేయమన్నాను, ప్రిపేర్ చేసింది, తెచ్చేశారు. అలాగే నేను నుండి ఫేవరెట్ ఆమ్లెట్ అయితే వేసాను అన్నమాట. ముందే అనుకున్నానండి ఆమ్లెట్ వేద్దామని, ఉలవచారుతో ఆమ్లెట్ బాగుంటుందని. ఉలవచారు అయితే సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్కూల్ నుంచి వచ్చేసారండి, ఫ్రెష్ అయిపోయారు, ఇప్పుడే తిన్నారు. తినేసి ఇవ్వండి బుక్స్ తీసుకున్నారు ఇద్దరును. నేనైతే మధ్యాహ్నం లంచ్ చేసి అలా పడుకుండిపోయానండి. లేచేటప్పటికి 4 అయ్యిందనమాట. ఇంకా 4 నుంచి ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను. ఇంక ఇవ్వండి వీళ్ళు వచ్చి ఫ్రెష్ అవి చాలా ఇంకా అదంతా ఎందుకని నేనైతే ఇంకా రొటీన్ అని వీడియో షూట్ చేయలేదు. ఏంటి ర్యాలీయా చెప్పాను. మార్నింగ్ ర్యాలీ అవుతుందండి, వెళ్ళాడు మార్నింగ్. వీడియో ఎందుకు తీయలేదు అని అడుగుతున్నాడు. మా ఇంటి ముందు నుంచే వెళ్ళారనమాట. అదే నిన్న మీకు ఒక చార్ట్ వేసాడని చెప్పాను కదా, దానికోసం అనమాట. ఇచ్చేసాను, చూపించాను, పెట్టాను నిన్న వీడియోలో. ఆ చార్ట్ పట్టుకొని ర్యాలీ చేశారనమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడికో వెళ్ళారు. ఆ స్టాచ్యూలు అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సరేలే, అయితే మా ఇంటి ముందు నుంచే వెళ్ళారనమాట. ర్యాలీ అయ్యింది. వీడియో ఎందుకు తీయలేదు, చూపించావా అని అడుగుతున్నాడు అనమాట. వీడియో తీయలేదు నాన్న, నేను బాగా లాంగ్ అయిపోయింది వీడియో తీద్దామంటే. అక్కడ ఒక అడ్డంగా ఒక చెట్టు వచ్చింది,
ఆ వీడియోకి రాదు కదా, జూమ్ చేసినా కనపడదు, ఆ చెట్టే కనిపిస్తుంది, వాయిస్ అయితే వినిపిస్తుంది. ఎందుకు తీయలేదు అని అడుగుతున్నాడు అనమాట. అది వాడి ప్రాబ్లం. చదువు, తర్వాత నిద్ర చదువు చదువు చదువు. పుస్తకం తీయమంటే నిద్రలు, టాయిలెట్లు, వాష్రూమ్స్ అన్నీ వస్తాయి. నేను వేసుకుంటాలే డోర్. ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదండి, మధ్యాహ్నం తిని అలా పడుకుండిపోయాను. ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు సగం తోమేను, సగం ఉన్నాయన్నమాట క్లీన్ చేయడానికి. ఇప్పుడేమో అతను వస్తే అతని కోసం అని ఊతప్పం వేయాలేమో. వంట రైస్ ఉంది, పిల్లలు ఇప్పుడే తిన్నారు, మరి తింటారో లేదో అడగాలి. ఇవ్వండి, పిండి అయితే ఉంది, ఊతప్పం వేయాలి అతను వస్తే. చికెన్ కర్రీ ఉంది కొంచెం, ఆ కర్రీ వేసుకొని తినేయమంటాను, అయిపోతుంది ఇంకా. అదే మిసుకుమంటుంది లైట్ కరెంటు. ఇప్పుడే అతనైతే వచ్చారండి. ఇగండి ఊతప్పం అయితే వేస్తున్నాను. టైం అయితే 7:30 అవుతుంది. దొండకాయలు అయితే రేపు మార్నింగ్ కోసం తీసాను. కొంచెం ఉలవచారు ఉంది, అది దొండకాయ ఫ్రై కలిపేసి పెట్టేస్తాను అనమాట. అలాగే కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చారు, ఇంకా కింద కూర్చోకూడదు, ఇవేమో పైకి రావు. ఇటువంటి సామాన్లు అయితే కొన్ని తీసుకొని వచ్చారనమాట. లిక్విడ్ అయిపోయింది. గళ్ళుకు తేలేదండి, ఉందా? అదే మెయిన్. సూర్యుడు అయిపోయిందా? ఈ సామాన్లు అయితే సర్దాలి. పిల్లలు ఏం తినరాట్లే ఇంకా. మా ఫ్రెండ్ వచ్చింది కదండి, తనైతే నాకు గోరింటాకు తెచ్చింది అనమాట. ఇదిగోండి, గోరింటాకు అంటే నాకు పిచ్చి, బాగా గుర్తుపెట్టుకొని తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. ఏమో తన వీడియో చూస్తుందో లేదో కూడా తెలీదు, ఎందుకంటే తనకు ఖాళీ ఉండదు అనమాట, వీడియో చూసే అంత టైం కూడా ఉండదు. అలాగే కరివేపాకు అయితే చాలా తెచ్చింది. కరివేపాకు పులుసు అయితే చేస్తాను, ట్రై చేస్తాను అనుకుంటాను. అది ఫ్రెష్గా ఉన్నప్పుడు చూసి ఎగ్జైట్మెంట్ అవుతాను. ఇవ్వండి, కరివేపాకు చాలా తెచ్చింది. ఫోన్ అయితే వచ్చిందండి, ఫోన్ వచ్చింది, అందుకని వీడియోలో రింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈరోజు అయితే తొందరగా పడుకుందాం అనుకుంటున్నాము, చూడాలి మరి ఏమవుతుందో. మధ్యాహ్నం అయితే ఫుల్ పడుకుంటుపోయాను. నేనైతే పడుకోవాలండి దెయ్యంలాగా, వాళ్ళైతే పడుకోవాలి, తప్పదు. మా ముగ్గురు బయటకు వెళ్తారు కాబట్టి, అదే స్కూల్కి, ఆఫీస్కి. దేవుని పనుల దగ్గర మా భోజనాలు అయితే అయిపోయాయండి. పిల్లలు అయితే కిందకి, మా అబ్బాయి అయితే కిందకి వెళ్ళాడు ఆడుకోవడానికి. ఇగో ఏమైతే ఇక్కడ ఫోన్ చూసుకొని కూర్చుంది అనమాట. మా వారేమో టీవీ వేసుకొని కూర్చున్నారు, నేనైతే గోరింట పట్టుకొని కూర్చున్నాను. మిక్సీ అయితే చేస్తానండి గోరింటాకు. నేను కొంచెం, మా అమ్మాయి కొంచెం, మా పక్కింటి ఆవిడ కొంచెం ఇచ్చాను. ఆషాఢ మాసంలో గోరింటాకు ఇస్తే అదేదో అంటారండి, ఏదో అంటారు, గుర్తు రావట్లే. పుణ్యస్త్రీలు గోరింటాకు పుణ్యస్త్రీకి ఇస్తే మంచిదంట. నాకు మా ఫ్రెండ్ ఇస్తే నేను ఇంకో ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట. ఇదిగోండి, ఇంక నేను పెట్టుకొని ఇంక మా అమ్మాయికి పెట్టేసి ఇంకా పడుకుంటూ పోవటమే అయిపోయింది. ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కంటిన్యూగా వీడియోస్ అయితే ఏదో ఒకటి నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఎలా వంటలు చేస్తాను, ఏం చేస్తాను అనేది ప్రతిరోజు పెడతా ఉంటాను. ఎవరో ఒకరు
లైక్ కొట్టకపోతారా, ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేయకపోతారా అనేసి నా ఆశగా పెడతానన్నమాట. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ చూస్తున్నారు, దగ్గర వాళ్ళు, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన ఏమైపోతుందండి, మీకు అంటే వీడియో అంతా చూస్తారు, ఒక్క లైక్ కొడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడాను. ఒక్క లైక్ చేయండి, ఒక్క లైక్ ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. ఇప్పుడు ఒక 30 మెంబర్స్ చూస్తున్నారు నా వీడియో, ఒక 40 మెంబర్స్ చూస్తున్నారు అనుకోండి, ఆ 40 లైక్స్ వస్తే ఇంకా నాకు ఒక 100 మందికి యూట్యూబ్ వాళ్ళు నా వీడియో పంపిస్తారనమాట. ఇంకో 100 మంది చూస్తారు, వాళ్ళు లైక్ చేస్తే ఇంకొక 100 మందికి పంపిస్తారు, అలాగనమాట. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా, ఈరోజు వీడియో ఇదండి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. రేపు మళ్ళీ మార్నింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్.